హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. చాలామందికి ప్రీమియం అనేది ఉండదు ట్రేడింగ్ వ్యూలో. ప్రీమియం లేకుండా మల్టిపుల్ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలంటే కష్టం. నాకు తెలిసి 2 ఆర్ 3 అనుకుంటా. అంతకుమించి ఎక్కువ యాడ్ చేయలేము. ఈ ఇండికేటర్ ఏంటంటే 4 ఇండికేటర్స్ ఉన్న యూజ్ ఈ ఒక్క ఇండికేటర్తో ఉంటుంది. ఓకేనా? ఈ ఒక్క ఇండికేటర్ యాడ్ చేసుకుంటే మీరు 4 ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నంత పవర్ఫుల్ టూల్ లాగా మీకు యూజ్ అవుతుంది. ఐసిటీ ఎక్స్ విహాపా అని మీరు టైప్ చేశారంటే ఐసిటీ 4-in-1 బై ఫాజిల్ తలా అని ఉంటుంది. సో మీరు దాన్ని యాడ్ చేసుకోండి. అది ఎలా యాడ్ చేసుకుంటారంటే ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇండికేటర్స్లోంచి టైప్ చేశారంటే మీకు ఇది వస్తుంది. సో వన్స్ ఇది యాడ్ చేసుకున్నాక ఫేవరెట్లో పెట్టుకోండి, సో దట్ మీకు అది మిస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఎలా యాడ్ చేసుకుంటామంటే దీన్ని క్లిక్ చేయగానే చార్ట్లో యాడ్ అయిపోతుంది. సో వన్స్ ఇప్పుడు చార్ట్లో యాడ్ అయిపోతే దీని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ప్రతిదీ మనం డీటెయిల్డ్గా మోడిఫై చేసుకోవచ్చు, అంటే కలర్స్ కానీ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన కలర్ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇది అన్నీ యూజ్ చేస్తారంటే యూజ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఈ టైమింగ్స్ ఇవంతా ఒకటేలాగా సేమ్ యాస్టీస్ ఇలాగే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చెక్ బాక్స్లు ఉన్నాయి చూసారా, వద్దనుకుంటే ఇది మీరు క్లోజ్ చేసేసుకోండి. ఓకేనా? సో దట్ మీకు ఇక్కడ ఈ బాక్స్ ఉంటుంది చూసారా, దాంట్లో వచ్చే డీటెయిల్స్ అన్నీ మీకు రావు. ఓకే, నెక్స్ట్ సో ఇవంతా అలాగే వదిలేసేయండి. దాని తర్వాత ఇది వచ్చేసి హైయర్ టైం ఫ్రేమ్ది ఒక ఇండికేటర్ ఇది. సో దీంట్లో ఏం చేస్తారంటే ప్రైస్ నేనైతే హై అండ్ లో మాత్రమే యూజ్ చేస్తాను. ఓపెన్ అండ్ క్లోజ్ అయితే యూజ్ చేయను. ఒకవేళ మీరు యూజ్ చేస్తారో మీకు ఇది యూస్ఫుల్గా ఉందంటే యూజ్ చేసుకోండి. ఓకేనా? ప్రతిదానికి ఇలాగే మీ ఇష్టం. అది యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి, మీకు వద్దనిపిస్తే మాత్రం యూజ్ చేయొద్దు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ప్రజెంట్ అయితే నేను అన్ని ఓపెన్ అండ్ క్లోజ్ మాత్రం తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 9:30 ఓపెనింగ్ ప్రైస్ ఉంది కదా, దాన్ని కూడా టిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎన్వాగ్ చూసారా, ఎన్వాగ్ దగ్గర కూడా ఈ సిఈ అని కనిపిస్తుంది కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 4 అని ఉంది కదా, దీన్ని మీరు 8 పెట్టుకొని ఇండికేటర్ని 8గా యూజ్ చేసుకుని తర్వాత ఇక్కడ ఎక్స్టెండెడ్ ప్రీవియస్ ఎన్వాగ్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సేమ్ దీనికి కూడా అంతే, 8 ఎక్స్టెండెడ్ ఎన్వాగ్స్. సో ప్రస్తుతానికి ఇది ఇచ్చేసి డిఫాల్ట్స్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ డిఫాల్ట్స్ మీరు ఇచ్చేసారంటే బై డిఫాల్ట్గా అవే యాడ్ అయిపోతాయి. సో దట్ మీకు ఇండికేటర్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇంకా మీకు ఫర్దర్గా ఈ కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అది మీ పర్సనల్ చాయిస్. సో ఇవన్నీ ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్స్ యాజ్ ఆఫ్ నౌ నేను యూజ్ చేస్తున్నాను. సో దట్ మీకు అది హెల్ప్ అవుతుందని చెప్పి సో ఇండికేటర్ నేను పబ్లిక్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇండికేటర్ ఒకవేళ మీకు అక్కడ అలాగ మీకు ఐడెంటిఫై చేయకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఐ హోప్ మీకు ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. Until then, be safe.